ఏయూ శతాబ్ది ఉత్సవాల కల్చరల్ ప్రోగ్రాం ముగింపులో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ లైవ్ చూద్దాం. అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి సార్ చాలా ధన్యవాదాలు సార్. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మీ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు థ్యాంక్ యూ. ఏయూ శతాబ్ది ఉత్సవాల కల్చరల్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలోని కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. నా బిడ్డలు చెల్లెలు అక్కల కోసం నేను నిలబడ్డాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఇటు విద్యార్థులతో మాట్లాడడం చాలా కష్టం అంటూ ఇటు పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రోగ్రాంలో మాట్లాడారు. ఇటు విశాఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఇటు కల్చరల్ ప్రోగ్రాం ముగింపులో అయితే పాల్గొన్నారు. उच्चल जलजितरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक यह भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है जय हिंद. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్ అన్న ఆలోచనలతోటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగేవారు మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించవు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి. మీ విలువ